సంచిని ఇలా కట్టి చేతులు కట్టి అలా లాగితే మామూలుగా లేవు భయ, ఒట్టకాయలు ప్యాక్ అయిపోయి. రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసే ప్రతి చెత్త నా కొడుక్కి చెప్తున్నాను, పెద్ద మూవీతో చాలా గట్టిగా సమాధానం చెప్తారు. ట్రేజర్ అయితే బేభత్సం భయ, మైండ్ బ్లోయింగ్. రామ్ చరణ్ గారు లుక్స్ అయితే రంగస్థలం మళ్ళీ పార్ట్ 2 తీశారా అన్న ఫీలింగ్ వచ్చింది. బేభత్సంగా ఉన్నది భయ. రంగస్థలం ఎలాగ హిట్ అవ్విందో పెద్ద మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మొత్తం మాట్లాడదాం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు తీశారు భయ, ఫ్లాప్ అవ్వింది, ఫ్లాప్ చేశారు. స్టోరీ బాగానే ఉంటుంది కానీ ఎక్కలేదు జనాలకి. కానీ పెద్ద మూవీతో చాలా గట్టిగా ట్రోలర్స్కి హేటర్స్కి బేభత్సంగా సమాధానం చెప్తారు భయ. సినిమా అయితే మామూలుగా ఉండదని నేను ముందే చెప్పాను. ఫైట్లు అయితే బీభత్సం అంట. రామ్ చరణ్ గారు లుక్స్ కూడా చాలా బాగున్నాయి. రంగస్థలం చాలామంది చూసే ఉంటారు. దాంట్లో పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు ఏ విధంగా చేశారో దానికన్నా అంతకు మించి పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ చేశారు భయ. బుచ్చుబాబు గారిని తక్కువ అంచనా వేయకండి భయ. మామూలు డైరెక్టర్ కాదు, బేభత్సమైన డైరెక్టర్. మామూలు డైరెక్టర్ కూడా కాదు. రైటింగ్ సుకుమార్, డైరెక్షన్ బుచ్చిబాబు, రామ్ చరణ్ గారు హీరో, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ ద గ్రేట్ డైరెక్టర్ మ్యూజిక్. వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారంటే హిట్ అవ్వకుండా ఉండదు భయ, బ్లాక్ బస్టర్ అవుతుంది. పెద్ద మూవీ మార్చ్ 27 వస్తుంది 2026. థియేటర్లో ఆ రోజు తగలడిపోతాయి కన్ఫామ్గా. మామూలుగా లేచిపోయా ట్రేజరు. బేభత్సం అరాచకం అమ్మ మొగుడు. లాస్ట్ ఒక షాట్ ఉన్నదే నాకైతే మైండ్ పోయింది భయ. బేభత్సం ఉన్నదే షాట్ అయితే. ఎలా ఉన్నదంటే అరాచకం అమ్మ మొగుడు. ఆ బ్యాట్ని నేలకు కొడుతుంటే 6 మైండ్ పోయింది భయ. కొన్ని షాట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి. ఆ గోలి సంచిని ఇలా కట్టి చేతులు కట్టి అలా లాగితే మామూలుగా లేవు భయ, ఒట్టకాయలు ప్యాక్ అయిపోయి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు భయ. బేభత్సం అరాచకం అమ్మ మొగుడు. రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రాకపోయినా ఈ సినిమాతో అంటే పెద్ద సినిమాతో నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుంది. సుకుమార్ గారు రైటింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉన్నది భయ. పుష్ప 2 బేభత్సం, పుష్ప 1 బేభత్సం, రంగస్థలం బేభత్సం. అన్ని సినిమాలు పర్ఫెక్ట్గా తెస్తారు ఆయన. మ్యాథ్స్ లెక్చరరు. ఈ సినిమా కూడా పెద్ద రైటింగ్ కూడా చాలా బాగా రాశారంట. కొన్ని సీన్స్ ఉన్నాయంట, గొడ్డలు సిప్పేసుకుంటారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాదు, అందరు ఫ్యాన్స్ కూడా అలాంటి సీన్స్ రాశారంట. బుచ్చిబాబు గారు డైరెక్షను ఎక్సలెంట్, సెల్యూట్ చేసేస్తారంట భయ్య. థియేటర్లో కూర్చున్నాక సీట్ల మీద నుంచి లేచి సెల్యూట్ చేస్తారంట. అలాంటి డైరెక్షన్ అంట. లాస్ట్లో క్లైమాక్స్ బేభత్సం అరాచకం అమ్మ మొగుడు. ఇంకా ఏం చెప్పేది ఏం లేదు భయ్య. రామ్ చరణ్ గారు కొడుతున్నారు భయ్య, గట్టిగా కొడుతున్నారు. గేమ్ చేంజర్తో కొట్టలేకపోయారు కానీ ఈ సినిమా పెద్ద సినిమాతో గట్టిగా కొడతారు. ఎలాగంటే ఒక 4-5 సంవత్సరాలు రికార్డు దాటినాకి మళ్ళీ రామ్ చరణ్ గారే రావాలి భయ్య. అలాంటి విధంగా రికార్డు బ్రేక్ చేసి పెడతారు. మామూలు రికార్డులు రావనుకుంటున్నాను ఈ సినిమాతో. ట్రేజరే ఇలాగ ఉన్నదంటే ఇంకా ట్రైలర్ వస్తాయి, సినిమా వస్తాయి, పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోద్ది భయ్య. మామూలు సినిమా కాదు ఇది, పెద్ద మూవీ. రామ్ చరణ్ గారు గ్రేట్ యాక్టర్. నేను ఎప్పుడు కూడా చెప్తాను, 15 సినిమాలతోనే ఇంత ఫ్యాన్ బేసు ఏ హీరో కూడా వచ్చి ఉండదు. రామ్ చరణ్ గారికి వచ్చింది. గ్లోబల్ స్టార్. చాలామంది ట్రోల్ చేశారు, గ్లోబల్ స్టార్ ఎందుకు ఇచ్చారు ట్యాగ్, ఏ సినిమాలు తీశారన్నారు. కానీ పెద్ద మూవీ చూశాక గ్లోబల్ స్టార్ కరెక్ట్గా ఇచ్చారా ట్యాగు అని చాలామంది అంటారు. హేటర్ నా కొడుకులే అంటారు భయ్య.
ఇదైతే రాసి పెట్టుకోండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, అవ్వాలి. నేను అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ట్రేలర్ చూస్తే ఎలాగున్నదో కామెంట్ చేయండి. నాకైతే బుచ్చిబాబు గారు మామూలుగా కాదు భయ, బుచ్చిబాబు గారిని తక్కువ అంచనా వేసాను. మనోడేటి ఎలాగున్నాడు అనుకున్నాను, కానీ డైరెక్షన్ సూపర్. సింపేశాడు భయ, సీట్లు సింపేస్తాడు. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.